వెల్కమ్ టు టీఎఫ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీ దీపావళి. ఈ దీపావళికి సంబంధించి మేము కొన్ని బాంబులు అయితే కొన్నాం. ఆ బాంబుల గురించి తర్వాత చెప్తాం. ఫస్ట్ అయితే మీరు బాంబులు చూసేయండి. గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ బాంబ్ అయితే చూపిస్తున్నా, క్యాట్ బాంబ్. మీ అందరు తెలిసిందే కావచ్చు, క్యాట్ బాంబ్ గ్రీన్ క్యాట్. ఇది మీ అందరు ఊర్లో ఇట్లా దివాళీ వస్తే చిన్నపిల్లలు అందరూ కాలుస్తారు. ఇది మీరు చూడగలుగుతారు, బాంబ్ ఇట్లుంటుంది. ఈ బాంబ్ అయితే అందరు కాలుస్తుంటారు. ఇదైతే కొద్దిగా సేఫ్టీ తోటి కాలవండి, ఎందుకంటే పవర్ఫుల్. చిన్న ఉంటాయేమో పవర్ఫుల్. ఇప్పుడైతే సెకండ్ క్రాకర్ వచ్చేసి తాడు అంటారు దీన్ని. చిన్నపిల్లలు కాల్చవచ్చు, పెద్దోళ్ళు కాల్చవచ్చు. వీటిని పట్టుకొని మనం ఇట్లా తిప్పుతూ ఉంటాం గ్యాస్. దీంతో చిచ్చుబుడ్డిలోను భూచక్రాలు అయితే కాలువచ్చు గ్యాస్. థర్డ్ క్రాకర్ వచ్చేసి 100 వాలా. మీకు అందరు తెలిసింది కావచ్చు 100 వాలా. ఇవి మొత్తం పైకి ఇట్లా ఎగురుతాయి. మనం కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కాలవండి, ఓకేనా? ఇప్పుడైతే ఫోర్త్ క్రాకర్ ఏంటంటే ఫైర్ పెన్సిల్స్. ఈ పెన్సిల్స్ మనం ఎక్కువ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పేస్తారు కదా. దీన్ని ఇట్లా పేర్చేటప్పుడు మన ముఖం మీద ఇలా అనకండి కదా, ఎందుకంటే మన ముఖం డ్యామేజ్ % ఎక్కువ ఉన్నది. కాబట్టి మీరు కొద్దిగా ఇట్లా అయినా ఏం కాదు, ఎందుకంటే స్ట్రేట్ వెళ్తుంది. కొద్దిగా సేఫ్టీ తోటి కూడా పేలవండి. గాయస్ ఇప్పుడైతే 5th క్రాకర్ మీరైతే చూడగలుగుతారేమో, కింగ్ బాంబ్. ఇదైతే సుత్లి బాంబ్ గాయస్. ఇదైతే చిన్న పిల్లలకి చాలా డేంజరస్ అన్నట్టు, పెద్దోళ్ళకి కూడా డేంజరస్. ఎందుకంటే కొంచెం చూసుకొని కాలవండి, సేఫ్టీ కంపల్సరీ దీనికి, ఎందుకంటే బాగా హై ఉంటుంది దీని సౌండ్. కొంచెం సేఫ్టీ తోటి కాలండి, ఓకేనా? గ్యాస్ ఇప్పుడైతే 6th క్రాకర్ ఏంటంటే భూచక్రాలు గ్యాస్. ఈ భూచక్రాలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ పేలవచ్చు. కొద్దిగా సేఫ్టీ తోటి కాలండి, ఎందుకంటే ఇవి పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా సేఫ్టీ తోటి కాలండి గ్యాస్. గాయస్ ఇప్పుడు వచ్చేసి 7th క్రాకర్ వచ్చేసి మనది సింగిల్ షాట్ అన్నమాట. సో సింగిల్ షాట్ ఇది స్కైలో పోయి ఇట్లా డిజైన్ లెక్క వస్తుంది, ఇది చూడగలుగుతారు కావచ్చు. దీనైతే గోల్డ్ కలర్ అట గాయస్. ఇక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు, గోల్డ్ అండ్ ఎల్లో కలర్. ఇదైతే కొంచెం సేఫ్టీ తోటి కాలండి, ఎందుకంటే ఒకసారి పైకి పోయిన ఒకసారి కింద పడి కూడా పెరుగుతుంది. సో సేఫ్టీ తోటి కాలండి. గ్యాస్ ఇప్పుడైతే 8th క్రాకర్ వచ్చేసి ఏంటి అంటే కాకర పుల్లలు. ఇవి సౌండ్ వచ్చే క్రాకర్స్ గ్యాస్. ఇవి కొద్దిగా పెద్దగా ఉంటాయి, అలానే ఇవి సౌండ్ అంతగానం రావు గ్యాస్. ఇవి కొద్దిగా ఏం కాదు అన్నట్టు ఉంటాయి. వీటిని కొద్దిగా సేఫ్టీతో కావాలండి, ఎందుకంటే ఇది అయిపోయినాక దీన్ని ముట్టుకున్నాం అనుకో హీట్కి మన ఏల్ అనేది కాలుతాయి. కొద్దిగా సేఫ్టీతో కాలండి. ఇప్పుడైతే 9th క్రాకర్లో వచ్చేసి ఇదైతే డ్రాగన్. అంటే ఇప్పుడు మన లక్ష్మీ బాంబ్ లెక్క డ్రాగన్ లాంటిది. ఇది గోల్డ్ లక్ష్మి, అందరూ తెలిసిందే కావచ్చు, గోల్డ్ లక్ష్మి. ఇదైతే కొంచెం సేఫ్టీ తోటి కావాలండి, ఎందుకంటే రెండింటి పవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి దీని సైజ్ ఏమో కొంచెం పెద్దగా ఉంటే, సైజ్ ఏమో చిన్నగా ఉంటుంది, ఓకే. ఇప్పుడైతే 10th 30 వాల్ అయితే ఇప్పుడు మనం గడవబోతున్నాం, ఎందుకంటే 15 ఉంటుంది, 30 వాల్ అంటారు. దీనికి కొద్దిగా సేఫ్టీ తోటి కావాలండి, ఎందుకంటే మీద వాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా సేఫ్టీ తోటి ప్రికాషన్స్ తోటి కావాలండి. ఇప్పుడైతే 11th క్రాకర్. ఇదైతే మనకి ఇప్పుడు చిట్ పట్, దీని పేరు. ఇట్లా షైనింగ్ లెక్క వస్తుంది. మీకు లోపల క్రాకర్ అయితే ఇట్లుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా స్మోక్ టైప్ వస్తుంది, షైనింగ్ లా. ఇదైతే చాలా సేఫ్టీ తోటి అయితే కాలండి, ఎందుకంటే బాగా డేంజరస్ ఇది. అవి ఏమైనా పొటాషియం ఉంటే పైన పడితే కాలే ఛాన్సెస్ ఉంది. సేఫ్టీ తోటి కాలండి. ఇప్పుడైతే 12th క్రాకర్ వచ్చేసి వీటిని చుచ్చుబుడ్లు అంటారు కదా. ఇవైతే వీటిని కూడా కొద్దిగా సేఫ్టీ తోటి కావాలండి, ఎందుకంటే ఇవి కూడా పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేనే మన దగ్గర ఇంకొకటి కూడా ఉన్నది. దీంట్లో పెద్దవి ఉన్నాయని అనుకోకూరు, ఎందుకంటే ఇవి పోయినసారి ఇవి పెద్దవి. ఇవి మన హల్క్ బాంబులు గ్యాస్. ఇవి కూడా బాగా సౌండ్ వస్తాయి, కాబట్టి కొద్దిగా ప్రికాషన్స్ తోటి కావాలండి. ఇవి పెద్ద సుధీర్ బాంబులు. ఇవి ఇప్పుడు చూపించడానికంటే ఇది పెద్దవి, కొద్దిగా డేంజర్. ఇవి కోసం కొద్దిగా ప్రికాషన్స్ తోటి కావాలండి. ఇవి పెద్ద చిచ్చుబుడ్లు గ్యాస్. ఇప్పుడైతే గాయస్ 13th క్రాకర్ వచ్చేసి హాట్ షో. ఇదైతే మనకు ఫౌంటైన్ టైప్ అయితే వస్తుంది, పైన ఇట్లా లైటర్ తోటి అంట పెడితే ఫౌంటైన్ టైప్ అయితే వస్తుంది. ఇదైతే కొంచెం సేఫ్టీ తోటి అయితే కాలవండి, ఎందుకంటే పొటాషియం ఇట్లా బయటికి ఎగిరి పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. చూసి కాలవండి.
గైస్ మనోడైతే ఒకసారి బయటికి వెళ్ళాడు పని మీద, వాని బదులైతే అని చెప్పేస్తున్నా గైస్. ఇదైతే 14th క్రాకర్ మీరు చూడగలుగుతారు కావచ్చు గైస్. ఇదైతే 30 షార్ట్స్. ఇదిగోండి 30 షార్ట్స్ అయితే ఇట్లా ఉంటుంది, చూస్తారు కదా. 30 షార్ట్స్ అయితే కొంచెం చూసి పేలవండి గాయస్, ఎందుకంటే స్కైలో పోయినాక పేలకపోతే కిందికి వచ్చినాక పేలుతాయి. ఇది అయినా చాలా బ్యూటిఫుల్ గాయస్. ఇదైతే ఇట్లా ఆకాశంలో పోయినాక ఇట్లా ఫ్లవర్ టైప్ అయితే వస్తుంది, చూసి సేఫ్టీ తోటి కాలవండి గాయస్. హ్యాపీ దీపావళి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. మీరు లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో పార్ట్ 1 గాయస్, పార్ట్ 2 అయితే తొందరలో వస్తుంది. అఫర్ మీ టేక్ కేర్, బాయ్ బాయ్.